సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ఎలా చేయాలి సార్? యాక్చువల్గా సిస్టమ్ యొక్క కెపాసిటీ ఎంత? 8000. ఆ 8000 ఎలా వచ్చింది? ఫస్ట్ ఏమో 3.3 మీటర్స్ ఇంటూ 100, బ్రెడ్త్ ఏమో 2.6 ఇంటూ మీటర్స్ 100, రైట్, ఇంటూ హైట్ కనుక్కుందాం. దీంట్లో ఎంత తీసేసాను నేను? రైట్, మైనస్ ఇది ఎంత అవుతుంది? 330. ఇది ఎంత అవుతుంది? 260. ఇది ఎంత అవుతుంది? ఇంటూ హెచ్ ఈక్వలెంట్ టు 800. 330, ఇది 330 సెంటీమీటర్స్, ఇది 260 సెంటీమీటర్స్. ఇది వచ్చేసరికి ఇది నేను లాస్ట్లో తీసేస్తాను సార్. వాల్కి 5 సెంటీమీటర్స్ తెక్కుంది, పైన 5 కింద 5, 10 పోయింది అంటే 320, రైట్. 260లో పైన 5 కింద 5 అంటే 10 పోయింది అంటే ఇంటూ 250 ఇంటూ హెచ్2 ఇంటూ హెచ్2. వీటి మధ్య తేడానే 8000. వీటి మధ్య తేడానే 8000, రైట్. వాల్స్ ఆర్ ఏ సిస్టమ్ ఆఫ్ కెపాసిటీ మెజర్స్ ఎక్స్టర్నల్లీ. బయట అంటే మీకు ఈ హాలో స్పియర్ ఎగ్జాంపుల్ కొంచెం మీరు విజువలైజ్ చేసుకున్నట్టు అయితే అర్థమవుతుంది సార్. ఈ స్పియర్లో మనం ఏం చేసాము? బయట 4/3 πr3, లోపటిది ఏం చేసాము? మిగిలింది 4/3 స్మాల్ r3. వీటన్నిటి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఇదంతా మనం ఏమన్నాము? థిక్నెస్ అన్నాము. బయట వాల్యూమ్ ఎంత? L ఇంటూ B ఇంటూ హెచ్. లోపట వాల్యూమ్ ఎంత? తగ్గింది. ఎంత? 330లో 5 సెంటీమీటర్స్ పైన కింద తగ్గింది, 260లో పైన కింద తగ్గింది, రైట్. ఇక్కడ కూడా ఎంత తగ్గితే, రైట్, కెపాసిటీ అంటే ఇక్కడ నేను 260 ఇంటూ ఇది 110 మైనస్ 250 ఇంటూ 250 ఇంటూ ఎంత వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు 8000 లీటర్స్. ఇక్కడ మొత్తము కూడా, రైట్, వాటర్ పోసాను సార్. ఇక్కడంతా కూడా వాటర్ పోసాను. సర్కిల్ కాకుండా మీరు క్యూబాయిడ్ అనుకోండి. క్యూబాయిడ్కి యాక్చువల్గా వాల్యూమ్ ఎంత? ఘనపరిమాణము లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఏమో 330, బ్రెడ్త్ ఏమో 260, హైట్ ఏమో 110. ఇది యాక్చువల్గా బయట ఉన్నదానికి. లోపట ఏమైపోయింది? ఇటువైపు థిక్నెస్ 5 ఉంది, ఇటువైపు థిక్నెస్ 5 ఉంది. సో 330కి 5 పైన 5 కింద తగ్గిస్తే 10, 220. 260కి పైన 5 కింద 5 తగ్గిస్తే ఇది 250, రైట్. 1.5 థిక్నెస్ ఆఫ్ ది బాటమ్. ఇది ఎంత తగ్గిస్తే, ఇది ఎంత తగ్గిస్తే, ఇప్పుడు 1 మీటర్ తగ్గించామనుకోండి, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. పైన కింద ఎంత తగ్గిస్తే నాకు డిఫరెన్స్ 8000 వస్తుంది అని అన్నాడు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ చెయ్యండి. క్యూబాయిడ్ని మీరు విజువలైజ్ చేసుకోలేరు కాబట్టి నేను ఇక్కడ స్పియర్ లాగా చెప్పాను. స్పియర్ బయట వాల్యూమ్ ఎంత? 4/3 πr3. లోపట వాల్యూమ్ ఎంత? 4/3 π స్మాల్ r3. తీసేస్తే నాకు వచ్చేదే ఈ వాల్యూ. ఆమె రైట్. ఈ వాల్యూలోనే నాకు ఇక్కడ వాటర్ ఉంది సార్. ఈ వాల్యూలోనే నాకు ఇక్కడ వాటర్ ఉంది. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఈ రెండిటిని తీసేస్తేనే నాకు 8000 రావాలి. ఇది యాక్చువల్ వాల్యూ. థిక్నెస్ 5, రైట్, 5 లెఫ్ట్ సైడ్ 5 రైట్ సైడ్. 10 పోయింది. 330 నుంచి 10 పోతే మిగిలింది 320. 260 నుంచి 5 లెఫ్ట్ 5 రైట్, 10 పోతే 250. ఇది 1.1 అంటే 110. 110 నుంచి ఎంత పోయిందో చూసుకోండి. 90 సెంటీమీటర్స్ పోతే 110 నుంచి 90 పోతే మిగిలింది ఎంతో చూసుకోండి. 110లో పాయింట్ పైన ఎంత పోయింది, కింద ఎంత పోయింది, సబ్ట్రాక్ట్ చేసుకుంటే 8000 రావాలి. సింపుల్ క్యాల్కులేషన్ సార్. ఐ హోప్ కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా.